నీకోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను అమృత. నేను ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని చూస్తున్నాను. పాపం అమృత కుటుంబం ఎంత కంగారు పడుతున్నారు. ఇంటికి పోలీసులు రావడం, ఒక నేరస్తురాలుగా అమృత గారిని అరెస్ట్ చేయడం రాజా గారిని కూడా బాగా అప్సెట్ చేసి ఉంటుంది. లాయర్లు కాంప్రమైజ్ కి వెళ్ళమని చెప్తున్నారు, కానీ అవకాశమే కనిపించట్లేదు. భగవంతుడు కూడా భరించగలిగేవాణ్ణే మరింత బాధ పెడతాడనుకుంటాను. బాధల్ని లెక్క చేయకుండా ఉండేవాడికి ఏ బాధలు అంటావు? లక్ష్మి, లక్ష్మి, ఇంతకాలం నాకు నాన్న తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో బ్రతికాను చిన్న. కానీ ఆ ధైర్యాన్ని నాకు దూరం చేసి నాన్న తిరిగి రాని లోకలికి వెళ్ళిపోయాడు చిన్న. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడు చిన్న. ఏడోకు లక్ష్మి, నువ్వు ఒంటరిదాన్ని వెళ్ళా అవుతావు. నీకు తోడుగా మేమందరం లేమా? అయినా నేను బ్రతికుండగా నువ్వు ఒంటరిదానివి ఎలా అవుతావు లక్ష్మి? ఊరుకో, ఊరుకో లక్ష్మి. మాస్టర్ చనిపోవడం మేం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం లక్ష్మి. అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఆపరేషన్ అయిపోయి చక్కగా ఇంటికొస్తారని అనుకున్నాం. కానీ ఈలోగా అయినా అమృత గారు చాలా మంచి డాక్టర్ అని పేరుంది. ఆవిడ ఎంతో మందికి ప్రాణదానం చేశారు అని అందరూ అనుకుంటారు. అలాంటిది ఆవిడ చేసిన ఆపరేషన్ ఇలా ఎందుకైందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిర్లక్ష్యం చిన్న. నా తండ్రి డబ్బు లేని మనిషి. ఎలా చేసినా ఎవరు అడుగుతారనే నిర్లక్ష్యం. పేదవాళ్ళకి ఈ దేశంలో బ్రతికే అర్హత లేదు. బ్రతికితే బ్రతకాలి, రోగం వస్తే చావాలి. ఈ డాక్టర్లందరూ డబ్బున్న వాళ్ళని బ్రతికించడం కోసం కష్టపడతారే గాని పేదవాళ్ళ ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. నిలవెత్తు నిర్లక్ష్యం. నా తండ్రికి ఏం కాదు అని చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అని కూడా చెప్పారు. చక్కగా ఇంటికి తీసుకెళ్ళొచ్చని కూడా చెప్పారు. కానీ అంతలోనే మా నాన్న చనిపోయారు. ఎలా చిన్న? ఇది నిర్లక్ష్యం కాదా? ఇదే డబ్బున్న ఏ పేషెంట్ కో అయితే ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారా? మొత్తం హాస్పిటల్లోని డాక్టర్స్ అందరూ ఆ పేషెంట్ ని చూడరు. వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మరి డబ్బున్న పేషెంట్ ని కాపాడేవాళ్ళు. కానీ నా తండ్రి ఒక నిర్భాగ్యుడు. చేతిలో పైసా కూడా లేని కట్టుక పేదవాడు. అందుకే ఆయన గుండె కోసి కుట్టేశారు తప్ప ఆపరేషన్ చేయలేదు చిన్న. ఆయనను బ్రతికించడానికి వాళ్ళు అసలు ప్రయత్నమే చేయలేదు చిన్న. లక్ష్మి,
బాధపడకు. కోర్టులో కేసు వేసావుగా, నిజాలు కోర్టులోనే తేలుతాయి. ఊరుకో. కానీ మా నాన్న అయితే దూరం అయిపోయారు కదా చిన్న. ఎన్ని కోట్లు తిరిగినా నా తండ్రిని తిరిగి తీసుకురాలేరుగా. ఎంత దుర్మార్గులో చూడు చిన్న వాళ్ళు. నేను పడే ఈ బాధ, ఈ వేదన మరే మనిషికి రాకూడదు. రాబందుల్లా పడి రోగుల ప్రాణాలు పీకు తింటున్నారు. అలాంటి వాళ్ళని వదలకూడదు చిన్న, వదలకూడదు. ఎంత దూరమైనా వెళ్తాను. నా తండ్రిని చంపిన వాళ్ళని ఊరికి వదలను. తగిన శిక్ష పడాలి. పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడటం డాక్టర్ల కనీస బాధ్యత అని వాళ్ళకి తెలియజేయాలి. తెలిసేలా చేస్తాను. ఏమిటో లంకంత ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది కదా. పాపం. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. రాముడికి దూరమైన సీత అశోకవనంలో ఎలా ఉందో నేను చూడలేదు. కానీ అమృతకి దూరమైన ఈ రాజా ఎలా ఉన్నాడో చూద్దాం అనిపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, బాధగా ఉందా? నీ భార్య నీకు దూరం అయిపోయేసరికి నీకు లోకమంతా చీకటిగా అనిపిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇలా ఇంట్లోనే ఉండిపోయావు. నా గురించి నీకెందుకు? నీ పన్ను చూసుకో. పిల్లవని పేరెంటానికి రావడం నీకు బాగా అలవాటు కదా. నీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకో. ఎందుకు రాజా అంత కోపం? నేనేం చేశానని? అసలు నేను నిన్ను ఓదార్చుదామని వచ్చాను తెలుసా. నీ ఓదార్పు నాకు అవసరం లేదు. దయచేసి వెళ్ళు. నీతో వాదించే ఓపిక, నీతో గొడవపడే తీరిక రెండు నాకు లేవు. నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. కాపాడుకుంటావా? ఎలా కాపాడుకుంటావు రాజా? దేవుడొచ్చి సాయం చేస్తాడా? పాపం, నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుంది రాజా. కోట్ల రూపాయల ఆస్తుంది, ఊరి నిండా పలుకుబడుంది. కానీ ఇవేవి నీ భార్యని కాపాడలేకపోతున్నాయి కదా. అవునులే, ఎలా కాపాడతాయి? నువ్వు చేసిన తప్పులు నీ పాలిట శాపాలయ్యాయి. భార్గవి, శాపాలు తగలడానికి నేనేమి నీలాగా తప్పులు చేస్తూ బతకలేదు. ఏంటి, తప్పులు చేయలేదా? నా విషయంలో నువ్వు చేసింది తప్పే. నిన్ను ప్రేమించినందుకు నన్ను ఎంత అవమానించావో, ఎంత ఏడిపించావో మర్చిపోయావా? పిచ్చిదానిలాగా నీ వెంట పడినందుకు నన్ను ఎలా చూసావో మర్చిపోయావా? నీ భార్యని కావాలి అని ఎన్నో కలలు కన్నాను. కానీ ఏం చేశావు? నన్ను మోసం చేసి ఆ అమృతని కట్టుకున్నావు. మరి ఆ పాప ఊరికే పోతుందా? ఇంతకి ఇంత అనుభవించొద్దు. దాని మహిమే ఇదంతా. పాపం.
చివరికి ఈ వయసులో భార్య తోడు లేకుండా ఒంటరిగా మిగిలిపోయావు. ఇప్పుడు నువ్వెంత ప్రయత్నించినా అమృత బయటికి రాదు. తనక్కడ, నువ్విక్కడ. ఎంత కష్టమో కదా. నీకు మరీ కష్టంగా ఉంటే నా సాయం అడుగు రాజా. నువ్వు అనాలే కాని నా మొగుణ్ణి వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తాను. Shut up! అసలు వాడదానివేనా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీ వయసు మర్చిపోయి ఈ మాటలు మాట్లాడటానికి నీకు సిగ్గనిపించట్లేదు? పెళ్లిడికొచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకొని ఇంత నీచంగా ఆలోచిస్తున్నావంటే నీ మెదడులో ఎంత విషం దాగుందో అర్థమవుతుంది. ఛీ! నీది ఒక జన్మేనా? రాజా, నోరు జారుతున్నావు. నా వయసుకుండే గౌరవం మర్యాద నిన్ను ఇంకా ఇక్కడ మాట్లాడేలా చేస్తున్నాయి. లేదంటే పళ్ళు రాళ్ళ కొట్టి పంపించుండేవాణ్ణి. నీకు నా మీద అంత కోపం ఉంటే కొట్టు రాజా. నీ కోపాన్ని కూడా నేను ప్రేమిస్తాను రాజా. చిచి! ఒక్క మాట నీతో కలిసి ఉండడానికి రెడీ అంటేనే ఇన్ని మాటలన్నావే. ఎన్ని సంవత్సరాలు నీ చీత్కారాన్ని భరించానో, ఎన్ని సంవత్సరాలు నీ మీద పీకల దాకా వచ్చిన కోపాన్ని అణుచుకుని బ్రతికాను. ఆలోచించావా? అది నీ తప్పు. మనది కాని వస్తువుని, మనం అంటే ఇష్టం లేని మనుషుల్ని ప్రేమించడం, సొంతం చేసుకోవాలి అనుకోవడం పాపం. నేను ఏ రోజన్నా నిన్ను ప్రేమించాను అని చెప్పానా? లేక ఏ రోజన్నా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పానా? చందు బతుకున్నప్పుడే నీ చెత్త బుద్ధి చూపించావు. కనీసం నీ మీద జాలి చూపిద్దామన్నా అసహ్యం కలిగేలా ప్రవర్తించావు. చివరికి ఈ వయసులో కూడా నీ బుద్ధి మార్చుకోలేదు. కొంతమంది కుర్రతనంలో తప్పులు చేస్తుంటారు. అది వయసు ప్రభావం అనుకోవచ్చు. మరికొంతమంది వయసు మీద పడినా తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళని దుర్మార్గులు అంటారు. ఇది దుర్మార్గమో శాడిజమో అర్థం కావట్లేదు. పో బయటికి. ఐ సే గెట్ అవుట్. ఇదే నేను కోరుకున్నది. నువ్వు ఇలా ఆవేశపడి అరుస్తూ ఉంటే చూడాలనే వచ్చాను. చూశాను. చివరికి నీకు మిగిలేది ఈ అరుపులే, ఈ ఒంటరితనమే. గుర్తుంచుకో. యువర్ ఆనర్, ప్రపంచంలో దేవుణ్ణి నమ్మని మనుషులు ఉండొచ్చు, కానీ డాక్టర్స్ ని దేవుడిలా నమ్ముకోని మనుషులు ఎక్కడా ఉండరు యువర్ ఆనర్. అంత గొప్ప స్థానంలో ఉండి, సమాజంలో ఒక గౌరవమైన వృత్తిలో ఉండి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం ఇలాంటి డాక్టర్లకు చాలా సర్వసాధారణం అయిపోయింది యువర్ ఆనర్. కేవలం ఈ డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఆ లక్ష్మి అనే అమ్మాయి తన తండ్రిని పోగొట్టుకుంది ఎవరానా. వైద్యం అనేది ఒక ప్రజాసేవ. ఆ విషయం మర్చిపోయారు ఈ డాక్టర్. ఎంత సంపాదించుకున్నాం, ఎంత వెనకేసుకున్నాం అనే ఆలోచనే తప్ప ఎంతమందిని బతికించాం అనే ఆలోచనే లేదు.
ఒక్క రోజులో లక్షాధికారిని అతి సామాన్యునిగా మార్చి దోచుకుంటున్నారు. డబ్బు లేదంటే ఇదిగో ఇలా నిండు ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తుంది యువర్ ఆనర్. ఇదిగో యువర్ ఆనర్, ఈ కేసులోనూ సరిగ్గా అదే జరిగింది. డబ్బు లేదు అనే కారణంతోనే ఆ అమ్మాయి తండ్రిని నిర్లక్ష్యంతో చంపేసింది ఈ డాక్టర్ అమృత. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు కొంతమంది డాక్టర్లు అలా చేయొచ్చేమో కానీ నా క్లయింట్ అమృత మాత్రం ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. అంటే డబ్బులు తీసుకోకుండానే వైద్యం చేస్తోందా? మా క్లయింట్ మాత్రం ₹1 కూడా తీసుకోలేదు. కేవలం ఆ పేషెంట్ ని బ్రతికించాలనే ఆపరేషన్ చేశారు. కావాలంటే హాస్పిటల్ అకౌంట్ చెక్ చేయండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఎంతో రిస్క్ తీసుకొని నా క్లయింట్ కేవలం ఆయన్ని బ్రతికించాలనే ఉద్దేశంతోనే చాలా కష్టపడి ప్రాణం నిలబెట్టింది. అయితే పేషెంట్ ఎలా చనిపోయాడు? సార్, ఆపరేషన్ అయిపోయాక పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అది మాత్రం మీ బాధ్యత కాదా? ఆపరేషన్ చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతారా? ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా మీకు? తెలుసు సార్. ఏమేం ఇంజెక్షన్స్ ఇవ్వాలో, ఏమేం టాబ్లెట్స్ వాడాలో, ఎలాంటి వాతావరణంలో ఉంచాలి అనేది క్లియర్ గా గైడ్ లైన్స్ ఉంటాయి సార్. అలాగే చూసుకోమని చెప్పాను. అన్ని బాగా చూసుకుంటే మనిషిలా చనిపోయారమ్మా. మీరిచ్చిన ట్రీట్మెంట్ వల్లే పేషెంట్ చచ్చిపోయాడని చెప్తున్నారు. మీ నిర్లక్ష్యం వల్లే పేషెంట్ చచ్చిపోయారని కంప్లైంట్ ఇచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తావు? చెప్పమ్మా. ఆ టైంకి మీకు మరో కేసు వచ్చి ఉంటుంది. మీరు నిమిషాలు కూడా అమ్ముకుంటారు కదా. ఆ హడావిడిలో ఆ పేషెంట్ ని గమనించకుండా ఏదో రాసేసి వెళ్ళుంటారు. అంతేనా? యువర్ ఆనర్, ప్రశ్న తరువాత జవాబు చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వకుండానే పీపీ గారు నా క్లయింట్ ని బెదరగొట్టి ఆయన అభిప్రాయాన్ని నా క్లయింట్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ్ని మాట్లాడివ్వండి. సారీ యువర్ ఆనర్. అమృత గారు, మీరు చెప్పండి. సార్, ఆపరేషన్ తర్వాత ఏ చిన్న టాబ్లెట్ వాడాలన్నా దానికి డాక్టర్ సజెషన్ ఉండాలి. ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పిన మందులు తప్ప మరో మందు వాడకూడదు. ఆ పేషెంట్ కి ఏ ఇంజెక్షన్ వాడాలో, నేను రాసిన మెడిసిన్స్ ఏంటో ఐసీయూ రికార్డ్స్ లో ఉంటుంది. కావాలంటే అందులో నేను ఏ మందులు రాశాను ఒక్కసారి ఎక్స్పర్ట్స్ తో వెరిఫై చేయించండి యువర్ ఆనర్. సార్, మా నాన్న చంపింది ఆవిడే. ఇప్పుడు మాయ చేసి తప్పించుకోవాలని చూస్తుంది సార్. దయచేసి నాకు న్యాయం చేయండి. నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించండి. ఆర్డర్ ఆర్డర్. మీరు అలా అరవకూడదు. ఏమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, మా నాన్నని బ్రతికించుకోవడం కోసం హాస్పిటల్కి వెళ్ళాము. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పారు. మరో గంటలో స్పృహలోకి వస్తాడు అని చెప్పారు. ఇంకొక 3 రోజుల్లో డిశ్చార్జ్ అని కూడా చెప్పారు. కానీ అంతలోనే మా నాన్న చనిపోయాడు అని అన్నారు. ఇదెలా జరిగింది? మందులు కూడా కరెక్ట్ గానే వాడేమో అని చెప్పారు. ఆపరేషన్ లో కూడా తేడా జరగలేదు అని అన్నారు. అలాంటప్పుడు మా నాన్న ఎలా చనిపోతాడు? ఇది నిర్లక్ష్యం కాదా చెప్పండి.
డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మీ నాన్నగారు చనిపోయారని నువ్వు ఎలా చెప్తావమ్మా? ఆపరేషన్ సక్సెస్ అని చెప్పిన కాసేపటికే మా నాన్నగారు చనిపోయారు అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ నిర్లక్ష్యం కాదా? ఆపరేషన్ సక్సెస్ అయితే మా నాన్నగారు ఎలా చనిపోయారు? యువర్ ఆనర్, నా క్లయింట్ కెరీర్ లో ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా చనిపోయింది లేదు. ఈ ఆపరేషన్ కూడా సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఆ పేషెంట్ చావుకు కారణం మరేదైనా కావచ్చు కదా యువర్ ఆనర్. దానికి కారణమేంటో, అందుకు బాధ్యులెవరో తెలుసుకొని వాళ్ళని శిక్షించాలి కానీ ఆపరేషన్ చేసిందనే కారణంతో నా క్లయింట్ అమృతని శిక్షించటం ఎంత మాత్రం న్యాయం కాదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్ గారు. వెళ్ళండి మేడం. ఓకే. నమస్కారం జడ్జి గారు. చెప్పండి డాక్టర్, ఆ పేషెంట్ ఎలా చనిపోయాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమా? యువరానా, చనిపోయిన నారాయణమూర్తి గారికి హార్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ చేసిన తీరును పరిశీలిస్తే సర్జరీలో ఏ పొరపాటు లేదని పోస్ట్ మార్టంలో తేలింది.